స్టూడెంట్సే లైక్ దారుణంగా హతమార్చిపోతుర్రు. అర్థమైందా? ఆడపిల్లల్ని చూడట్లేదు, మొగోళ్ళని చూడట్లేదు. అరే స్టూడెంట్స్ వాళ్ళు ఏమంటారు, ప్రధానమంత్రి ఆయన వద్దు వేరే వాళ్ళు కావాలని అడగట్లేదు. వాళ్ళకి ఏది విద్యాశాఖ మంత్రిని మార్చమని చెప్పేసి అని వాళ్ళు కోరుతుర్రు అంతే. స్టూడెంట్ల రక్తం కళ్ళ చూడడం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. ఏ దేశంలో అయినా ఏ దేశానికైనా యువతనే వెన్నెముక లాంటిది. అర్థమైందా? మన దేశం యువ భారతదేశం. అర్థమైందా? ఈ యువ భారతదేశానికి యువతనే వెన్నుముక. అలాంటి యువత లైక్ ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడైతే ఏదో సెంట్రల్ లో బీజేపీ ఉందో, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఏవైతే ఈ రెండు పని చేయట్లేదు కాబట్టి లైక్ కాంగ్రెస్ జనతా పార్టీ అనేది స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి. ఎందుకనంటే స్టూడెంట్స్ అలాంటే చదువే వాళ్ళ కెరియర్ అసలుకి. అర్థమైందా? అట్లాంటి చదువుని లైక్ ఈ బీజేపీ పార్టీ వాళ్ళు రాజకీయం చేయడము లైక్ ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు లైక్ స్టూడెంట్స్ అట్లా తిరుగుబాటు అనేది స్టార్ట్ చేశారు. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఇక్కడ ఏ నరేంద్ర మోడీ అయినా సరే ఎవరైనా సరే మాట్లాడట్లేదు దీని గురించి. ఎందుకనంటే ఆడ విద్యాశాఖ మంత్రిలా లైక్ బీజేపీ పార్టీ అతనే ఉన్నాడు కాబట్టి వీళ్ళు మాట్లాడలేకపోతారు. సో ఇంతకుముందు ఏదైతే యూత్ దగ్గరకు వచ్చేసేసి లైక్ మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, స్టూడెంట్సే మనం పట్టించుకోకపోతే మన సనాతన ధర్మం ఏమైతుంది, సెంట్రల్ అసలు సనాతన ధర్మం అంటే ఏందో ఉండదని చెప్పేసి ఇన్ని విధాలుగా మాటలు మాట్లాడారు. సో అప్పుడు ఏదైతే స్టూడెంట్స్ మీకు సపోర్ట్ చేశారో ఈ రోజు అదే స్టూడెంట్స్ ఒక ప్రాబ్లమ్ తోని లైక్ రిస్క్ లో ఉన్నారు. ఆ ప్రాబ్లమ్ ని మీరు క్లియర్ చేయకుండా నడుచుకుంటూ పోతుంటే కూడా వాళ్ళని కుక్క కన్నా దారుణంగా కొడుతారు. వాళ్ళు ఎందుకు కొడుతుర్రు అంటే కూడా మళ్ళా కొడుతారు. సార్, దేశ ప్రధాని గారు యువత రక్తం రోడ్డు మీద చిందిస్తున్నా కూడా దెబ్బలు తిని ఆ రక్తాన్ని చూసి కూడా కనీసం చర్చలకు పిలవటం లేదు. దీనిపైన మీ కామెంట్. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆయన విద్యాశాఖ మంత్రి అయితే నరేంద్ర మోడీ వచ్చి మాట్లాడతాడు ఆడ. అర్థమైందా? ఇప్పుడు ఆడ ఉన్నది విద్యాశాఖ మంత్రి బీజేపీ సంబంధించిన ఆయన కాబట్టి ఏ నరేంద్ర మోడీ రాడు, ఇంకోటి ఎవడు రాడు, భగవంతుడు కూడా అక్కడ రారు. వాళ్ళ ప్లాన్ ఏంది? ఉన్న రాజకీయాలని లైక్ స్టూడెంట్స్ మీద దుద్దుదాము, స్టూడెంట్స్ ని బలి చేద్దాం అన్నట్టు ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఎవరు వచ్చేవారు కాపాడతారు రేపు? నువ్వు సెంట్రల్ ఏమంటారు ప్రధానమంత్రి కాబట్టి నువ్వు ఒక స్టాండ్ తీసుకొని అరే ఇది చేద్దాము, ఇది చెయ్యొద్దు, ఎందుకు ఇట్లా కొట్లాడుతుర్రు, సరే మీరు అన్నట్టే చేద్దాము, ఒక 2 నెలలు ఆగండి అన్నట్టు ఏదో మీరు లైక్ కాంప్రమైజ్ కి తీసుకురావాల్సింది. మీరు అసలు పట్టించుకోకుండా ఏం చేయకుండా లైక్ కాలు మీద కాలేసుకొని ఊతురో, లేకపోతే విదేశీయాల ట్రంప్ దగ్గరికి వెళ్ళి లైక్ ఏమంటారు ట్రిప్ కి వెళ్ళిరో, మరి దేనికి వెళ్ళిరో అర్థమైతలేదు. మీకు ఓట్లు కావాలి, లేకపోతే మీకు ఇంకోటి కావాలన్నప్పుడు, మీకు ధర్నాలు అవి ఇవి కావాలన్నప్పుడు మీకు స్టూడెంట్స్ గుర్తొస్తారు. ఇట్లాంటి టైంలో ఏ స్టూడెంట్స్ కి ఎవడు హెల్ప్ చేయడు. ఇది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది ఇది. రాజకీయం అని అంటే స్టూడెంట్స్ మీద రుద్దుదాము, స్టూడెంట్స్ ని బలి చేద్దాము, లాస్ట్ కి వచ్చి మళ్ళీ స్టూడెంట్స్ కి మళ్ళీ వీళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చినట్టు. వాళ్ళు శాంతియుతంగా వెళ్ళినా కూడా అక్కడ కొంతమంది దుండగులు ఏందంటే ఒక టిప్పర్ల రాళ్ళు నింపుకొని వచ్చి మరి అక్కడ టిప్పర్లు వదిలేసి వెళ్తున్నారు. అదే స్టూడెంట్లు. మంచి క్వశ్చన్ బ్రదర్ ఇది. ఇప్పుడు చెప్తున్నా, చదువుకున్నోడికి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని చెప్పేసి కొన్ని మైండ్ లో ఉంటాయి ఆయనకి. అర్థమైందా? అంతేగాని ఒక డిసిప్లిన్ లేకుండా, ఒక మేనర్స్ లేకుండా డైరెక్ట్ పోలీసుల మీదకి రాలైతే స్టూడెంట్స్ వేయరు. ఇప్పుడు అయితే ఎవరైతే లైక్ ఏమంటారో వీళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఏదైతే ముసుగులు ఉన్నారో వాళ్ళే రాళ్ళ తీసుకొని కొట్టడం ఇట్లాంటివి చేస్తారు కాబట్టి అది స్టూడెంట్స్ మీద పడుతుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఇక్కడ స్టూడెంట్సే లైక్ దారుణంగా హతమార్చిపోతుర్రు. అర్థమైందా? ఆడపిల్లల్ని చూడట్లేదు, మొగోళ్ళని చూడట్లేదు. అరే స్టూడెంట్స్ వాళ్ళు ఏమంటారు, ప్రధానమంత్రి ఆయన వద్దు వేరే వాళ్ళు కావాలని అడగట్లేదు. వాళ్ళకి ఏది విద్యాశాఖ మంత్రిని మార్చమని చెప్పేసి అని వాళ్ళు కోరుతుర్రు అంతే. అంతేగాని నాకు ఏమంటారు చికెన్ బిర్యానీ కావాలంటుర్రా, లేకపోతే మటన్ బిర్యానీ కావాలంటుర్రా, లేకపోతే ఏమంటారు ఈ ప్రపంచం మీద లేనిది అడుగుతుర్రా, వాళ్ళ మీద అంతా కుళ్ళు కుతంత్రాల్లో సాధిస్తారు మీరు. వాళ్ళు అడిగేది ఒకటే కదా, విద్యాశాఖ మంత్రిని మార్చమని. మనం మార్చకపోతే స్టూడెంట్స్ తోని అట్లీస్ట్ కమ్యూనికేట్ చెయ్యి, మాట్లాడి లైక్ అరే చేద్దాంలే అన్నట్టు ఏదో ఒకటి. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు నీట్ పేపర్ గురించి, అండ్ వాళ్ళను కొట్టడం కూడా జరిగింది పోలీసులు. సో దీని మీద మీ అభిప్రాయం? అన్నా, రక్షక భటులు అంటే ఎవరికి రక్షణ కల్పించాలన్న నిజం చెప్పాలంటే చెప్పండి. అలాంటి ప్రజలైన యువత ఇప్పుడు వాళ్ళు రక్షక భటులు వాళ్ళని కొట్టిరు, ఓకే, వాళ్ళు ప్రొటెక్ట్ చేసింది ఈ పార్లమెంట్ కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు నిరసన తెలిపింది కూడా వాళ్ళు ఓన్లీ శాంతియుతంగానే వెళ్ళిండ్రు నిజం చెప్పాలంటే. కాకపోతే అవతల సైడు మన బార్డర్ కాడ బందూకులు పెట్టినట్టు, బార్డర్ కాడ పాకిస్తాన్ వాళ్ళు వచ్చినట్టు విద్యార్థుల మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదని.
నేను అనుకుంటున్నా. ఒకటి ఏంటంటే మన భారత ప్రధాని గారు చాలా మంచి పరిపాలన అందించిండు, ఓకే. కాకపోతే విద్యా వ్యవస్థలో తప్పులు జరిగినాయి అని చెప్పేసి కాకరోజ్ అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్లు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకొని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే ఒక 20 రోజులు సోనం సార్ గారు ఆయన ఎవరో ఏందో అనేది అది పక్కన పెట్టండి, ఎందుకోసం పోరాడుతున్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని భారత ప్రధానిగా నేను గౌరవిస్తా, కాకపోతే మరి ఏంటంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళకి ఏం కావాలి అని చెప్పేసి పిలిపించి చర్చలు చేసి మాట్లాడాలి కదా, కనీసం మాట్లాడాలి. ఇప్పుడు కొట్టిన పోలీసు రక్షక భటులను కూడా నేను ప్రశ్నిస్తున్నా, సార్ మీరు కొడుతున్నారు ఓకే, మీ ఇంటికి వెళ్ళి మీ పిల్లలు కూడా సార్ మీరేం చేసి వచ్చారు డాడీ అంటే ఏం చెప్తారు మీరు? ఒకటి ఆలోచన చేయండి. అవు సార్ మీరు చెప్పండి, ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు గురించే కదా వాళ్ళు పోరాడేటప్పుడు చర్చలకు రమ్మని అంటున్నారు. వాళ్ళు ఏం కొట్లాడాలి, వాళ్ళు కూడా ఏం రాళ్లతోటి కొట్టాలి, వాళ్ళు ఏం చేయాలి. పోలీసులు కూడా రక్షక భటులు రాళ్లతోటి కొట్టడం ఏంటండి మరి దారుణం కాకపోతే? అంటే నిన్న పార్లమెంట్ ముందు నుంచి ఒక కాన్వాయ్ పోయిందనమాట. అందులో మోదీ గారు పారిపోయారు, వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు అని చెప్పి పార్లమెంట్ దగ్గర అని చెప్పి జనాలందరూ దాన్ని ట్రోల్ చేస్తున్నారు. మీరేమంటారు? ఆయనకంటూ రక్షణ టీం ఉంటది. వాళ్ళు ఏంటంటే మీరు ఇటు నుంచి వెళ్తే మీకు ప్రమాదము అని చెప్పేసి వెనక నుంచి వెళ్ళి తీసుకుపోయిరేమో, అది ఓకే. ఇప్పుడు ఆయన భయపడిండు అది అయిండు అని మేము చెప్పాం, ఎందుకంటే భారత ప్రధానిగా మేము గౌరవిస్తాం. కాకపోతే యువతకు ఏం కావాలనేది, అసలు విద్యా వ్యవస్థలో నీట్ పేపర్ లీకేజ్ అయిందంటే ఇప్పుడు మన ఇండ్లల్లో ఇప్పుడు మన తమ్ముళ్ళు మన అన్నోళ్ళు ఎంతో మంది వాళ్ళు ఎగ్జామ్స్ కానీ వాళ్ళు రాసినప్పుడు వాళ్ళు ఎంత నమ్మకం మీద ఉంటారు అంటే ఈసారి నేను పక్కా కొడతా అని చెప్పేసి. అది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న యూత్ కి పిల్లనీయకు వచ్చిండ్రు తెలుసా, వానికి ఏమైనా జాబ్ ఉండదా, లేకపోతే ఆడేమన్నా సాఫ్ట్వేరా, లేకపోతే ఆడేమన్నా ఏం లేదు, పరిశ్రమలు తేపండి, సాఫ్ట్వేర్ ఇంకా డెవలప్ చేయర్రి, ఇంకా జాబ్స్ ప్రైవేట్ అయినా పర్లేదు ఇప్పియండి, ఏం పర్లేదు, పని కల్పించండి యువతకు, అంతే. పని లేకనే ఆడికొచ్చి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుండ్రు. అదే మీరు పని కల్పిస్తే అసలు వాళ్ళు ప్రొటెక్ట్ చెయ్యరు. అంటే కొంతమంది స్టూడెంట్స్ ని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారు, వాళ్ళని మీద ఎగేస్తున్నారు బీజేపీ మీద అని అంటున్నారు. మీరేమో సార్ ఒక్కటే చెప్తున్నా, బీజేపీ కాంగ్రెస్ ఇంకోటి అవి కాదు ఇంపార్టెంట్, మెయిన్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు శాంతియుతంగానే ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ సోనం సార్ గారి మీద కొంతమంది ఏమేమో అంటున్నారు ఓకే, నేను లేదన్నాను. కాకపోతే ఆయన చేసినవి ముందు ఏం చేసిండో మాకు తెలియదు, ఇప్పుడు చేసేది భావి తరాలు. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా నీట్ పేపర్ లీక్ అయినప్పుడు ఎవరు స్పందించాలి? విద్యాశాఖ మంత్రి గారు స్పందించాలి. దాన్ని కొట్టి పారేసేటట్టు మాట్లాడితే ఇప్పుడు ఇంకోటి వాళ్ళు కూడా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని తీసేయండి, రాజీనామా చేయమనండి అని అంటున్నారు. కనీసం చర్చల కన్నా పిలిచి మాట్లాడి ఏందబ్బా అని చెప్పేసి అడిగిరా. 20 రోజులు ధర్నా చేస్తే 20 రోజులు దీక్ష చేస్తే కూడా అంటే అడగాల. బీజేపీ స్థాపనలో ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఒక పెద్ద పాత్ర ఉంది, అందుకనే బీజేపీ వాళ్ళు ఎవరు కూడా ఏమంటలేరు, ఈవెన్ మోదీ గారు కూడా సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నాకు తెలిసి చర్చలు జరిగే వరకు ఇంకొకటి ఏమిటంటే స్టూడెంట్ల రక్తం కళ్ళ చూడడం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. ఏ దేశంలో అయినా ఏ దేశానికైనా యువతనే వెన్నెముక లాంటిది, అర్థమైందా? మన దేశం యువ భారతదేశం, అర్థమైందా? ఈ యువ భారతదేశానికి యువతనే వెన్నుముక. అలాంటి యువత వెన్నుముక మీద కొట్టడం మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళతోటి మాట్లాడండి, ఓకేనా? జై హింద్, జై భారత్.